హాయ్ గైస్, వెల్కమ్ టు టీవీస్. ఈ వారం రిలీజ్ అయినటువంటి మూవీస్లో ఏమో బాగుందో ఈ వీడియోలు చూసే ముందు నేను 2026 ఫిబ్రవరి 14 లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అనేది ఒకటి ప్రాజెక్ట్ అనేది ప్రిపరేషన్ చేశాను. ఆల్రెడీ సాంగ్ ప్రిపరేషన్ అయింది. ఈ వీడియోలో సాంగ్ కూడా మీకు వినిపిస్తాను. సో ఇప్పుడు ఆ సాంగ్ వినండి గైస్. రెడీ, 1 2 3 గో. పిల్ల ఓ పిల్ల నీతో చేసుకున్న ఒప్పందాలే అర్థంగి అంటూ అనుకున్నా పిల్ల ఓ పిల్ల అందుకే తెంచేసావా మన బంధాన్ని కట్టుకున్న ప్రేమ ఇరుముడి నమ్ముకున్న నిన్నే ఇష్టపడి వెళ్ళిపోతే ఆస్తికి ఆశపడి చూసిపోరాదే సో సాంగ్ విన్నారు కదా గైస్. మీలో ఎవరైనా ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూట్యూబ్ షార్ట్స్లో మీ యాక్టింగ్ కానీ మీ సాంగ్ సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని అందులో ఆ వీడియో చేసి ఆ వీడియో లింక్ని ఈ మెయిల్ ఐడికి పంపించండి. నేను వీడియో లింక్లు ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూస్తాను. నాకు బెటర్ అనిపించిన పర్సన్స్కి నేను కాల్ చేస్తాను. సో అందుకే మీరు మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ ఏజ్, మీ నేమ్, మీ ఏరియా అది మెన్షన్ చేసి మాకు మెయిల్లో పంపించండి. సో సబ్స్క్రైబర్స్ అండ్ మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మనందరం మళ్ళీ ఆ ప్రాజెక్ట్ టైంలో, షూటింగ్ టైంలో ఖచ్చితంగా కలుసుకుందాం. ఆ రిలీజ్ టైంలో కూడా మంచి సెలబ్రేషన్ చేసుకొని రిలీజ్ చేసుకుందాం. సో ఇంకా ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి కారణీయ వాదికారస్తే. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా తీశారండి. కానీ కాకపోతే నో థ్రిల్లర్ అనమాట, ఓన్లీ సస్పెన్స్ ఉంది. ఆ సస్పెన్స్ కూడా మనకు ముందే అర్థమైపోతుంది. ఆ లైన్ దేనికి తీసుకెళ్ళి కలుపుతారు అనేది మనం గెస్ చేయొచ్చు అనమాట. ప్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ని మనం పెద్దగా అయితే గెస్ చేయలేము. సో అది ఒకటి పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుంది. క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం ఈజీగా గెస్ చేసే రకంగానే ఉంటాయి. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు కొంచెం ఓకే అనిపించింది, కానీ మిగతావన్నీ పెద్దగా అయితే నాకు అనిపించలేదు. అండ్ లీడ్ రోల్లో చేసిన బ్రహ్మాజీ గారి యాక్టింగ్ బాగుంది. కాకపోతే సినిమాలో పెద్ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ సస్పెన్సెస్, థ్రిల్స్ అలాంటి పెద్ద లేకపోవడం వల్ల సినిమా బోర్ వచ్చిందనమాట. ఒకవేళ చూసానంటే మాత్రం ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి బిసన్. ఇది వచ్చేసి కబడ్డీ ప్లేయింగ్ సంబంధించిన దాని గురించే ఉంటుంది ఈ ఫిలిం. ఇది తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. నేషనల్ ప్లే లిస్ట్లో ఆడాలని చెప్పేసి దానికోసం చాలా తపన పడుతుంటాడు. మనకు ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా మనకి చాలా మంచిగా ఎంగేజింగ్ క్రియేట్ చేస్తుంది, చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుతుంది. దాని తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనకు అంతగా పెద్దగా మ్యాచ్ అవ్వమన్నమాట. కొంచెం డల్గా బోర్ ఫీల్ అనేది వస్తుంటుంది. ఎందుకంటే ఫస్ట్లో వచ్చిన రిపీట్ గ్యాంగ్ వార్ సంబంధించిన అన్ని మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా వస్తుంటాయి అన్నమాట, గ్యాంగ్ వార్స్. సో మళ్ళీ ఇది ఇంట్లోనే తిరుగుతుంటుంది. అతను కబడ్డీ ప్లేయర్గా ప్రాక్టీస్ చేయడము, ఈ గ్యాంగ్ వార్స్ వీటి మీదనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి పెద్దగా మనకి ఇంట్రెస్ట్ అనేది కలగదన్నమాట. సో అలానే నాకు కూడా కొంచెం బోర్ ఫీలింగ్ వచ్చింది. అండ్ సాంగ్స్ బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. బట్ కాకపోతే హీరోకి పెద్ద స్కోప్ అనేది సెకండ్ హాఫ్లో ఎక్కువ లేదు. జస్ట్ సైలెంట్గా ఉంటాడు, యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తప్పించేసి పెద్దగా యాక్టింగ్ చేసే స్కోప్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఉన్నంతలో ఎమోషన్ సీన్స్ పెద్దగా అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ అంతా కానీ పెద్దగా చూపించలేదు అన్న ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. పెద్దగా అయితే నాకు నచ్చలేదు. బట్ కాకపోతే టైం ఉంది చూసానంటే మాత్రం మీ ఇష్టం. ఒకసారి అట్లా వన్ టైం వాచ్ లాగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డీజిల్. ఈ ఫిలిం వచ్చేసి గుడ్ ఫిలిం అండి, బాగుంది. ఈ సినిమా వచ్చేసి నాకు కథ నచ్చింది. అంటే సముద్రం పక్కన ఉన్నంత వరకు భూమి ఏదైతే ఉంటుందో ఆ భూమి మత్స్యకారులు అనే దానికోసం ఫైటింగ్ ఉంటుంది అనమాట. సో అక్కడికి రాజకీయ నాయకులు కానీ, గ్యాంగ్ వార్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఎంతో మంది అక్కడికి వచ్చి ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. దాన్ని కాపాడుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు, లాజిక్లు ఇవన్నీ నాకు బాగా నచ్చాయన్నమాట. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమాటోగ్రఫీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, హీరో యాక్టింగ్ కూడా బాగుంది. ఏ విధంగా చూసుకున్నా నాకు అన్నీ ఓకే, పర్లేదులే, సినిమా చూడొచ్చులే అని నాకు అనిపించింది. సో నాకైతే నచ్చింది గైస్. ఒకవేళ మీరు చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఆనందలహరి. ఈ ఆనందలహరి అనే వెబ్ సిరీస్, ఇది వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ 8 ఎపిసోడ్స్లో ఆల్మోస్ట్ 35 మినిట్స్ ఈచ్ ఎపిసోడ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 6 ఎపిసోడ్ వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 7th, 8th ఎపిసోడ్ నాకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల అంత రీచ్ కాలేదని నాకు అనిపించింది. బట్ కాకపోతే ఇది ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి మధ్యలో జరిగిన ఒక సంబంధం. ఆ సంబంధం సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వచ్చి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ముందుకు తీసుకెళ్లారు అనే దాని మీద చూపించారనమాట. సో అండర్స్టాండింగ్స్ అనేవి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవన్నీ కూడా చూపిస్తారు బాగానే. నాకైతే ఓకే, చూడొచ్చు అనిపించింది. అండ్ కార్పొరేట్ వ్యవస్థ ఎలా ఉంటుంది, అక్కడ మనల్ని ఎలా చూస్తారనేది కూడా చూపించారు.
సో నాకైతే పర్సనల్గా ఫస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే నచ్చాయండి. మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి డీజిల్ సినిమా చూడండి, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనందలహరి వెబ్ సిరీస్ చూడండి, టైంపాస్ అవుతుంది, బాగానే ఉంటుంది. సో ఇది గైస్ మన రివ్యూ. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ నా తరపున ఆల్ ది బెస్ట్ అన్నమాట. ఖచ్చితంగా మనందరం మళ్ళీ ఆ ప్రాజెక్ట్ టైంలో, షూటింగ్ టైంలో ఖచ్చితంగా కలుసుకుందాం. ఆ రిలీజ్ టైంలో కూడా మంచి సెలబ్రేషన్స్ చేసుకొని రిలీజ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.